దేవుని బిడ్డలారా మీ అందరికీ వందనాలు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడును వాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గంలో తిరుగుచున్నాడు. చెడుతనాన్ని మనం మానుకోలేకపోతున్నాము. మన ఇష్టానుసారంగా మనము తిరుగుతున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. మాటలో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ ఈ లోకానుసారంగా మనము విచ్చలవిడిగా గుర్రము వల్లే పరిగెత్తుకుంటూ తిరిగేవారిగా మనం ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, బాధలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని మనం పిలిచేవారిగానే ఉంటున్నాము. ఎందుకు పిలుస్తున్నాము? బాధలు వస్తున్నాయి కనుక, బలహీనతలు వస్తున్నాయి కనుక, రోగాలే వస్తున్నాయి కనుక దేవుని పిలుస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారంలో పాపపు లోకంలో ఉన్నాము కనుక లోకానుసారంగా మనం జీవిస్తున్నాము. గుర్రము వలె పాపాన్ని పరిగెత్తుకుంటూ చేసేవారిగా ఉంటున్నాము. పరిగి దేనికి వెత్తాలంటే దేవుని బిడ్డలారా, మంచి కోసము పరిగెత్తేవారిగా ఉండాలి. దేవుని మాటల ప్రకారం మనం పరిగెత్తేవారిగా ఉండాలి. దేవుని ఆలయానికి వెళ్ళడానికి పరిగెత్తేవారిగా ఉండాలి. అలాంటి పరుగులు తీసేవారిగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవించడం అంటే నీ ఇష్టానుసారంగా మనం బ్రతకడం. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వెళ్ళినట్టే ఉంటున్నాము. ఆదివారం వచ్చిందంటే పరిశుద్ధంగా ఉన్నట్టే నటిస్తున్నాము, కానీ పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, మంచైన చెడైన దేవుడు మనకే ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మంచి చేస్తే పరలోకం పోతాము, చెడు చేస్తే నరకానికి పోతాము. దేవుని బిడ్డలారా, నరకం కావాలా పరలోకం కావాలా మనమే నిర్ణయం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు రెండూ ఇచ్చి ఉన్నాడు మనకి. మంచి చేయాలని మా ఆశ కలిగే వారిగా ఉండాలి. ఎదుటి వాళ్ళని మార్చాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం నీతిగా ఉండాలి, మనం యథార్థంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండి, మనం నీతిగా ఉండి, మనం యథార్థంగా ఉండి, మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే దేవుడు మన మాటలు వింటాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎదుటి వారికి చెప్పినప్పుడు కూడా ఎదుటి వారిలో కూడా మార్పు వచ్చేదిగా ఉంటుంది. ఎప్పుడు మార్పు వస్తుంది? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎదుటి వారు మారిపోతారు, మన మాటలకి లోబడతారు. మన క్రియల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తలంపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన ఎటుపోతుంది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, పాపానికే మనము గుర్రము వలె పరిగెత్తుకునే వారిగా ఉంటున్నామని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇకనైనా మాటలకి దేవుడు ఎందుకు అలా సంభోషిస్తున్నాడో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. ఎందుకు నన్నే కుచ్చిగా ఇలా చేస్తున్నాడంటే నువ్వంటే దేవునికి ఇష్టం. దేవునికి